వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. సో ఫొటోస్ అన్నారు కాబట్టి కొన్ని మా టీం కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. అవునా? వావ్. నేను సర్జరీ అదే మన లోపల నుంచి తీసేటప్పుడు నేనే తీసుకున్నాను ఫస్ట్. లోపల నుంచి డాక్టర్ హాఫ్ బాడీ అంటే హాఫ్ తీసి నాకు ఇచ్చారు. నేను మిగతాది నేను తీశాను లోపల నుంచి తీసి కర్టన్ గిట్ వైపు తను ఉంటది కదా, ఒకసారి ఆ స్పర్శ పెడదామని తీసుకొచ్చా ఎట్లుందని. ఓకే. అటువైపు క్లీన్ అంతా అయిన తర్వాత తీసుకొని వచ్చాను. అది అసలు నా లైఫ్ లో మెమొరబుల్. ప్రణవి గారికి ఎక్కడ అంత పెయిన్ ఫీల్ అయ్యి పాపని నేను కన్నాను అది డెలివరీ అయ్యాను అది లేదు చూడండి. హ్యాపీనెస్. అసలు నాకు పెయిన్స్ రాలేదండి. పెయిన్స్ రాలేదు. నాకు పెయిన్ వస్తున్నా తెలియలేదు అసలు. అంటే పెయిన్ టాలరెన్స్ నాకు చాలా ఎక్కువ. సో వస్తుంది 1 డే నుంచి నాకేం తెలియట్లేదు, నేను హ్యాపీగా ఉన్నాను. 1 డే తర్వాత చెప్పాను మా అమ్మకి, అమ్మ ఏదో చిన్న గుచ్చుకుంటున్నట్టుందమ్మా అంటే, పెయిన్స్ వస్తున్నాయి రా అని చెప్పి తీసుకెళ్లారు. అలాగే అయిపోయింది. పెద్ద పెయిన్ లెస్, పెయిన్ ఏం లేదు నాకు. సర్జరీ అయింది, సెక్షన్. బట్ ఏంటంటే అలా నేను తీసుకొని నాకు డాక్టర్ ఛాన్స్ ఇచ్చారు. యూజువల్ గా నాకు హాస్పిటల్ స్మెల్ గానీ ఆపరేషన్ థియేటర్ స్మెల్ గానీ పడదు, కళ్ళు తిరిగిపోతాయి నాకు. అది ఒక నౌసియా ఫీలింగ్ ఉంటది. కానీ ఏంటో తెలియదు, ఆ రోజు లోపల ఉన్నాను, ఆపరేట్ చేస్తున్నారు, అన్ని చూసేస్తున్నాను. పాపం చూసేప్పటికి షాక్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోపల ఎలా సర్వైవ్ అవుతారా బాబు అన్న ఫీలింగ్ ఒకటి. ఓకే. అంటే ఎలా ఉంటారు 9 నెలలు లోపల రౌండ్ తిరుగుతూ అదే పాసిబుల్ కాదా. మళ్ళీ బయటకు తీసిన తర్వాత మన లైఫ్ లో ఇంకొకరు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మనిషి ఒక సింగిల్ జాతకం, మనిషి వైఫ్ అండ్ హస్బెండ్ అయిన తర్వాత మింగిల్ గా ఒక జాతకం ఉంటుంది మన ఫ్యామిలీ. కొంతమంది అంటారు వైఫ్ కలిసి వచ్చింది, ఇట్లా జాతకంలో హస్బెండ్ కలిసి వచ్చాడు, ఇట్లా అదే ప్లేస్ లో ఇంకొకళ్ళు జాయిన్ అయ్యారు. అప్పుడు మన లైఫ్ ఒక కూటమి జరుగుతున్నప్పుడు మనకు ఎంత అద్భుతమైన ఫీలింగ్ అది. అది అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చూసి ఒక చిన్న మైకం లాగా అనిపించింది పట్టుకున్నప్పుడు. అది ఆ ఫీలింగ్ అయితే ఫస్ట్ ఫేస్ చేశాను. దానికి లక్కీ. ఓకే. అందులో పాప కదా, ఆ స్పర్శ చాలా చాలా ఇష్టం. చాలా అనుకున్నాడు ఆడపిల్ల పుట్టాలి, నాకు ఆడపిల్ల పుట్టాలి చాలా అనుకున్నాడు తిని. మంచి కలిసి వచ్చిన నా కూతురు. సో మీరు బ్రదర్సా సిస్టర్స్ లేరు మీకు? అక్క తర్వాత అన్నయ్య తర్వాత నేను. ఓకే, సూపర్. పాప పేరేంటి ఇప్పుడు? శ్రీ శ్రద్ధానారాయణి. శ్రీ శ్రద్ధ నారాయణి. ఓకే. సో ఎవరు మీరు పెట్టారా అంటే? కలిసి అంటే ఏసీ దాంట్లో ఏం లేదు. వాళ్ళు చాలా మీనింగ్ఫుల్ గా అన్ని చూసి వాళ్ళు అన్ని పాపకి ఏది సెట్ అవుతుంది అన్ని చూసి అన్ని పెట్టారు. పాప డిట్టో రఘుమాస్టర్. ఏమో చెప్పలేం, మారుతూ ఉంటది. ఇప్పుడు వాళ్ళ అమ్మలాగా ఉంటది. ఏం చేస్తుంది ఇప్పుడు? యూకేజీ అండి, 5.5. సో సింగింగా లేకపోతే డాన్సింగా? అటు ఇటు రెండు. అంటే అదే చెప్పాను కదా, వాళ్ళ అమ్మమ్మ అన్నం పెట్టేటప్పుడు అటు వెళ్ళి టీచ్ చేస్తూ ఆ డాన్స్ చేస్తూ ఉంటది. ఓకే. అటు రాత్రి జోలు పాడేటప్పుడు అక్కడ హమ్ చేస్తూ ఉంటది. ప్రస్తుతానికి జనగణమన ఫేజ్ లో ఉన్నాం సార్ మేము. ఓకే. ఒక 3 నెలల నుంచి పొద్దున్న రాత్రి మధ్యాహ్నం ఆర్మీ వాళ్ళు కూడా అన్ని సార్లు పాడరు, అంత గుర్తు చేసుకోరు. అది నోరెత్తితే జనగణమన పాడుతుంది, అది ఒక్కటే పాడుతుంది. నువ్వు స్టార్ట్ పెట్టు జనగణమన అనగానే ఇలా చూసి నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తా. అలా పాడుతూనే ఉంటుంది. అంటే నువ్వు కెలికి వదిలేస్తే ఇంకా కంప్లీట్ అయ్యే వరకు పాడుతుంది. ఓకే. అది తనకి ఎందుకు అది నరాల్లో అలా వెళ్ళిపోతామో సడన్ గా వచ్చింది అట్లా. దేశం మీద అంత ప్రేమ. ఇక్కడ మళ్ళీ ప్రణవిలాగే ఉంటుంది. ఓకే, చాలా క్యూట్ ఉంది. ప్రణవి గారు మీరు ఫస్ట్ నుంచి కూడా చాలా హోమ్లీగా ఉంటారు కదండి. మీ డ్రెస్సులు గానీ ఇంతకు మించి నేను ఉండలేను సార్. బొట్టు నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తాను మిమ్మల్ని. మా ఇంట్లో అంతా అదే బాపతే. అంటే మళ్ళీ తిడుతూనే ఉంటారు మా ఇద్దరిని. వెళ్ళి బట్టలు కొనుక్కొని ఎప్పుడు చూడు షార్ట్ లో ఉంటాడు, నేను ఎప్పుడు చూడు నైటీలో ఉంటాడు. కరోనా ఆఫీషియల్ డ్రెస్ రాదు, అంతకు మించి ఏం వేసుకుంటాం బయటికి వెళ్ళి. 6 ప్యాక్ ఉన్నప్పుడా కర్లీ హెయిర్ చాలా అందగాడు రఘు మాస్టర్. ప్రణవి గారు మీకు లక్ అండి. భలే అబ్బాయి. అలా ఎంతమంది అని ఉంటారు కదా, నేను అంటలేదు, అలా ఎంతమంది అని ఉంటారు అంటున్నాను. చాలా మంది అన్నారు. అది అబ్బో
నిన్ను ఎత్తడానికి ట్రై చేస్తున్నా నిన్నేమనకుండా. సో దీనికోసం ఎన్ని తిప్పులు పడ్డారు మా మాస్టర్. సో ఇది ఎంగేజ్మెంట్ ఫోటో. ఎంగేజ్మెంట్ ఇది. ఇది చూసి పెళ్లి అయిపోయింది అనుకుని చాలా మంది కేకలేశారు మమ్మల్ని పెళ్లికి పిలవలేదు అని. ఓకే. సో ఏదైతేనేమి ఎంతో కష్టపడి మిమ్మల్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఆయన ఆ నవ్వు చూడండి. నాకు ఎందుకన్నా ప్రణవి గారు ఆర్టిఫిషియల్ గా అనిపించింది. రఘు మాస్టర్ చూడండి ఎంత జెన్యూన్ గా ఉందో. ఎందుకురా ఇప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా, ఎందుకు లేనిపోతే ఏదో పెడతావు నువ్వు అని మా వాళ్ళు కింద కామెంట్లు వేస్తారు. ఏమవ్వదు, ఆయనకంత సీన్ లేదు, నాకు ఇంకా ఓపిక లేదు. అని ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాము. లాస్ట్ అలీతో సరదాగా అలీ సార్ తో చేసాము. తర్వాత ఇప్పుడు 2017 or 18 స్టార్టింగ్ లో అలీ గారు కూడా షాక్ అయ్యారు అసలు మీ జంటను చూసి. అయ్యో షాక్. ఆయన ఫ్యూజుల్ అవుట్, ఆయన ఫ్యూజుల్ అవుట్. నెక్స్ట్ దెబ్బకి ఏ షూటింగ్ లో ఆయన ఆర్టిస్ట్ గా ఉండి పాటల్లో ఉన్నప్పుడు రఘు ఏంటి టికెట్లు పంపించాలా మరి అంటే అన్నా వద్దన్నా అని ఛాన్స్ పోగొట్టాడు. ఆ విధంగా వెళ్ళాడు బయటికి. వదిన ఫోన్ చేశారు, అలీ గారి వైఫ్. వదిన ఫోన్ చేసి నాన్న ఇంకోసారి ఎక్కడ ఇంటర్వ్యూ లేకండి ఒక 5 సంవత్సరాల వరకు దిష్టి తగిలేస్తుంది, అసలు హిలేరియస్ గా ఉంది అని అంటే ఇంకా అది ఉన్న నేచరే అది సరదాగా. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో రేపు పొద్దున ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంట్లో ఇలా ఇద్దరు కూర్చున్నప్పుడు ఎవరన్నా మా కజిన్స్ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఇదే స్మాల్ బ్యాచులర్ ప్యాడ్ లాగా ఉంటదండి. ఒక కిడ్ ఉన్న బ్యాచులర్ ప్యాడ్ లాగా ఉంటుంది, అదే సెటైర్లు అవే అట్లనే ఉంటది అట్మాస్ఫియర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అక్కడ మళ్ళీ వెళ్ళి సైలెంట్ గా ఇలా ఉండి ఇంట్లో ఏంటి ఏం తిందాం ఇవన్నీ కాదు, అదే సౌండింగ్. ఏం తిందాంలోనే ఉంటాం కదరా మనం, అదే ఉంటాం. సో అంటే పర్ఫెక్ట్ డెఫినేషన్ హస్బెండ్ అనే పదానికి రఘు మాస్టర్. టిపికల్ నార్మల్ హస్బెండ్, హ్యాపీ హస్బెండ్. ఎక్కువ అర్థం చేసుకునేది ఎవరు, ప్రణవి గారా అంటే రఘు? ఇద్దరు. అంటే ఏం లేదు సార్, అంటే ఏదైనా ఇష్యూ వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం సార్. ఏదన్నా నేను అనడము అంటే నాకు తెలిసి తర్వాత నేను మెల్లమెల్లగా ఇప్పుడు 25 years లో మ్యారేజ్ చేసుకునేది ఒకటి, 30 years వచ్చినప్పుడు మీరు ప్రపంచాన్ని అంతా చూసేసి ఉంటారు. ప్రపంచంలో నలుమూలలా చాలా రిలేషన్స్ని చూసుంటారు, బయట అన్నీ ఫేస్ అయిపోతాయి. అప్పుడు మనం మ్యారేజ్లోకి దిగినప్పుడు ఏమవుతుందంటే ఒక్క అండర్స్టాండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అవును, ఎందుకంటే ఆ ఇంట్లో నుంచి వచ్చిన తను, ఈ ఇంట్లో నుంచి వచ్చిన నేను మింగిల్ అవ్వాలంటే డెఫినెట్గా ఆ 2-3 years అనే ఫేస్ అయితే పడుతుంది అనేది తెలిసింది. ఆ 2-3 years తర్వాత ఇప్పుడు నాకు తెలిసి అసలు ఏం లేదు, ఒక 5 నిమిషాలే. ఇప్పుడు 5 నిమిషాలే ఏమన్నా మాట్లాడుకున్నా ఏమన్నా కూర్చున్నామా ఇది ఇట్లా సార్ట్ అవుట్ చేద్దాం ఇలా చేసుకుందాం అని అనుకోవడం. అంటే